నమస్తే అండి, నేను రజాక్. దళితులంటే ఇంత చిన్న చూప ఈ రోజుకి ఉందా? టెక్నాలజీ యుగంలో కూడా అంటే ఉంది. ఎక్కడో మహారాష్ట్రలోనో ఉత్తరప్రదేశ్లోనో అసలుకి ఎడ్యుకేషన్ అనేది తిన్నగలిగినటువంటి రాష్ట్రాల్లోనూ కాదు, మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రంలోనే దళితులంటే ఏ స్థాయిలో చిన్న స్థాయిలో చూస్తున్నారనేది ఈరోజు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఈ సంగతి జరిగినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. దళితుల్ని మెజారిటీ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఓటు బ్యాంక్గా చూసుకుంటాయి. అంటే దళితులకి వాళ్ళ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నప్పటికీ కూడా, కానీ అవేంటో మరి వాళ్ళ రిజర్వ్డ్ స్థానాలు అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ అనుకున్నంత స్థాయిలో పట్టు సాధించలేకపోతారు. కానీ వారొక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి వస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళ ఒక స్ట్రాంగ్ పటిష్టమైన స్థానాన్ని అక్కడ పాతుకుపోతారు. కానీ వీళ్ళకి రిజర్వ్డ్ స్థానాలు ఉన్నా కానీ చేయలేకపోతారు. ఎందుకు అది అర్థం కాదు ఈ రోజుకి నాకు. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గంలో ఈ రోజున దళితులపై గ్రామ బహిష్కరణ జరిగిందని చెప్పేసి ఒక వార్త ఏదైతే ఉందో అది ఒకంత నాకైతే బాధ కలిగించింది అన్నమాట. అసలుకి వాళ్ళు ఎందుకు గ్రామ బహిష్కరణ చేయిస్తున్నారు, అసలుకి దళితులను ఎందుకు దూరం పెట్టాలనుకుంటున్నారు, ఏంది కథ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ ఘటన చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులపై గ్రామ బహిష్కరణ విధిస్తూ అగ్రకుల పెద్దలు హుకుం జారీ చేసినారు. మరి అగ్రకులానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరో, వాళ్ళేందో, వాళ్ళ వ్యవహారం ఏందో తెలియదు నాకైతే. ఆ గ్రామంలో ఉన్నటువంటి షాపులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, దళితులకు సంబంధించినటువంటి షాపులు కావచ్చు, హోటల్స్లో కావచ్చు, ఎలాంటి వస్తువులు విక్రయించొద్దంటూ అగ్రవర్ణాలు అయితే హుకుం జారీ చేసినారన్నమాట. గ్రామంలో ఉన్నటువంటి షాపులు, హోటల్స్లో ఏ విధమైన వస్తువులను దళితులకు విక్రయించొద్దు అంటే, అగ్రకులాలకు సంబంధించినటువంటి అక్కడ హోటల్స్ ఉన్నాయన్నమాట, అదేవిధంగా షాపులు ఉన్నాయన్నమాట. వాటిలో ఉండేటటువంటి ఏది దళితులు వచ్చి డబ్బులు ఇచ్చి మీరు ఏదైనా వద్దు రావద్దు మేము మీకు అమ్మం. కానీ నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఇదే దళితులు, ఇదే కింద స్థాయి వర్గాలు పంట పొలాల్లో కష్టించి పనిచేసి కూలీ పనులు చేసేది వీళ్ళే కదా, పంట పండించేది వీళ్ళే కదా. మరి అక్కడ ఏమైనా వచ్చిద్దామో లేదో చూడాలి. అసలు విషయంలోకి వెళ్తే కనుక ఈ నెల ఏప్రిల్ 16వ తారీఖున గ్రామంలో అగ్రవర్ణానికి చెందినటువంటి వారి ఇంటి దగ్గర కరెంటు పనిచేస్తూ విద్యుద్ఘాతానికి గురై పల్లపు సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు అనమాట. ఈ పల్లపు సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. ఈ పల్లపు సురేష్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి వచ్చేసి దళితుడు అనమాట. ఈ అబ్బాయి వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు అనమాట. సో ఇతను వెళ్ళేసి ఒక అగ్రకులాలకు సంబంధించినటువంటి ఇంట్లో ఎలక్ట్రిక్ పని చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టి ఆయన అక్కడే చనిపోయినాడు అనమాట. అయితే ఈ చనిపోయిన సందర్భంలో మరి ఆ కుటుంబ సభ్యులు ఏమన్నారో, ఆ ఇంటి సభ్యులు ఏమన్నారో తెలియదు. మొత్తానికైతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి దళితులంతా కూడా ఒక్కసారిగా సమావేశం అయ్యి ఈ కుటుంబాన్ని, ఆ ఇంట్లో పనిచేస్తూ చచ్చిపోయినాడు కాబట్టి ఒక ర్యాలీ లాంటివి చేసుకుంటూ వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ధర్నా చేశారన్నమాట దళితులు. చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా ఒక 2,75,000 రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం కూడా జరిగింది. అయితే తాము చేయని తప్పుకు నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు సమావేశమైనారు. ఇది సంగతి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనతో పాటు పనికొచ్చినా, మనకి ఏదైనా పనికొచ్చినా సరే, ఏదైనా జరగకూడదు జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎంతో కొంతమంది ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఐటీ ఆఫీస్ ఉంది, అక్కడ పని చేస్తే అక్కడ జరగకుండా ఏదైనా జరిగింది, చచ్చిపోయినాడు మనిషి. సో తప్పనిసరిగా అదేవిధంగా ఏదైనా పరిశ్రమలో ఏదైనా పని చేస్తూ ఉన్నాడు, చచ్చిపోయినాడు, ఆటోమేటిక్గా ఆ పరిశ్రమకు సంబంధించిందో, ఆ కంపెనీకి సంబంధించో ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే, సో ఈ అబ్బాయి మా ఇంట్లో పనికి వచ్చిన మాట అయితే వాస్తవమే, దళితులైన మాట కూడా వాస్తవమే, కానీ ఏంటంటే మా ఇంటికి వచ్చి పని చేసి చచ్చిపోయినంత మాత్రాన ఆ అబ్బాయికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక అప్పుడు దీంతో అగ్రవర్ణ పెద్దలు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి అగ్రవర్ణ పెద్దలంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా మనం దళితులు ఆ అబ్బాయి చచ్చిపోయినటువంటి కుటుంబానికి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో గొడవ కూర్తి కాస్త పెరిగింది. ఇంకా దాంతో ఈ అగ్రవర్ణ పెద్దలంతా కూడా సమావేశం ఏం చెప్పారంటే, దళితులందరినీ కూడా దూరం పెట్టాలి, దళితులకి ఏ విధంగా సాయం చేయకూడదని చెప్పేసి ఆ గ్రామంలో వీళ్ళు తీర్మానం తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి దళితులకు ఏ విధమైన వస్తువులను విక్రయించొద్దంటూ అగ్రవర్ణాలు అయితే తీర్మానించాయి. ఈ తీర్మానం మీరితే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులను అగ్రకుల పెద్దలు హెచ్చరికలు జారీ చేసినారు. మరి వాళ్ళు ఎక్కడ కొనుక్కోవాలి? ఒకవేళ కొనుక్కుంటే ఏంటో
నెక్స్ట్, దీంతో నిన్నటి నుంచి దళితులు ఏ విధమైన వస్తువులను తినుబండారాలను అమ్మకుండా షాపుల యజమానులు అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. ఇప్పటికీ కులాహంకార భావంతో ఆంధ్రాలోని గ్రామాల్లో రగిలిపోతుండడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిజమే కదా, ఇప్పుడు ఆ అబ్బాయి ఆ ఇంట్లో చచ్చిపోయినాడు. ఆ అబ్బాయికి ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అసలు నిజం చెప్పాలంటే ఆ అగ్రవర్ణ పెద్దలంతా కూడా మా ఇళ్లలో జరిగింది కాబట్టి, సరే ఈ చెడు సంఘటన జరిగింది కాబట్టి తల ఒకటి ఎంతో కొంత వేసుకుని, ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేసుకొని ఆ అబ్బాయికి ఎంతో కొంత ఇచ్చేసి ఉంటే కనుక అది ఎలా ఉండేదంటే, మీరు దళితుల్ని మేము హక్కుని చేర్చుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కోరుకుంది అదే కదా, మనం పెద్దన్న పాత్ర పోషించాలి. దళితులు మన దిగువ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం పెద్దన్న పాత్ర పోషించాలంటే వాళ్ళ కష్టకాలంలో ఉంటే వాళ్ళని మనం ఆదుకోవాలని అర్థం. ఆ అబ్బాయి చచ్చిపోయినాడు, 2,50,000 రూపాయలు అంతే, 75,000 రూపాయలు అంతే ఇస్తా అన్నారు. సరే అది ఇచ్చేసి ఉంటే ఒక హుందాతనంగా ఉండేది. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మనిషి చచ్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా భావవేశాలు అనేది తప్పనిసరిగా వస్తాయి అనమాట. అక్కడ నిజంగా ఆ కుటుంబం తప్పు చేయలేదు, అగ్రవర్ణానికి సంబంధించిన కుటుంబం ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి ఆ సంఘటన ఒక రూపాయి ఒకవేళ సంపన్నులు అయి ఉంటే కనుక ఇచ్చి ఉంటే బాగుండేది. లేదు, వాళ్ళ కుటుంబంలో జరిగింది కాబట్టి ఆ అగ్రవర్ణానికి సంబంధించిన పెద్దలంతా కూడా బయటకు వచ్చి ఆ ఇంట్లో జరిగింది కదా, సరే తల రూపాయి ఆ కుటుంబాన్ని ఆదుకుందాం అని చెప్పేసి ముందుకు వచ్చేసి సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఈ విధంగా దళితులు ఎవరిని కూడా మేము ఏ పనిలో పెట్టుకోం, దళితులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అగ్రవర్ణాలకు సంబంధించిన షాపుల్లో హోటల్స్లో ₹1 వాళ్ళకి ఏమీ కూడా అమ్మకూడదు అని హుకుం జారీ చేయడం ఏదైతే ఉందో మేబీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ పక్కన మనిషి కోల్పోయినాడు, ఆ కుటుంబం రోడ్డును పడిందనే ఒక కోణంలో ఆలోచించుంటే బాగుండేది. బట్ అక్కడ ఏం జరిగిందో గ్రౌండ్ లెవెల్ తెలియకపోయినప్పటికీ పైకి వస్తున్న విషయం ఏంటంటే దళితుల్ని దూరం పెట్టేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. అదే గుర్తుపెట్టుకోవాలి, దళితులు ఎప్పుడూ కూడా తీసుకునే స్టేజ్లో ఉండకూడదు, మనం ఇచ్చే స్టేజ్లో ఉండాలి. నాకు అగ్రవర్ణాలంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో దళితులంటే అంతకంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అగ్రవర్ణాలు వాళ్ళ మైండ్తో వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళని డెవలప్ చేసుకుంటే, దళిత వర్గాలు వాళ్ళ కమ్యూనిటీలో ఇంకా వాళ్ళకి ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ ఇంకా పైకి ఎదగలేకపోతున్నారని ఒక బాధ ఉంటుంది అన్నమాట. సో మరి నేను ఇందాక రెస్పెక్ట్ అన్న ఆ బాధ ఉంటుంది అన్నమాట. సో అర్థం చేసుకోండి, ఇలా ఒకే గ్రామంలో నాకు తెలిసి వీళ్ళంతా కూడా అగ్రకురాలైనా లోవర్ క్యాస్ట్లు అయినా సరే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పొలాల్లో పని చేయాలంటే, పనికి రావాలంటే అందరూ కలిసే చేయాలా. ఆయన రైతుగా ఉండొచ్చు, ఈయన కూలీగా ఉండొచ్చు, పని చేయాలా. ఫస్ట్ అసలు వీళ్ళు మనం మనుషులోనే కాన్సెప్టే మర్చిపోతున్నారు. మనం మనుషులోనే కాన్సెప్ట్ మర్చిపోయి వీళ్ళు మేము వాళ్ళ షాపుల్లో మేము కొనడానికి వీలేదు, మా షాపుల్లో కొనడానికి వీలు లేదు, లేదంటే మేము వాళ్ళకి ఏం అమ్మం అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసిందంటే, నిజంగా నాకు చిన్నప్పుడు కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, దళితులను నీళ్లు తాగడానికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ పోయాలంటే దోసెట్లో పోయాలంట. మరి ఏం కాన్సెప్ట్లు కొన్ని సినిమాలు చూపిస్తారు కదా, వాళ్ళు ఏదైనా వాటర్ని టచ్ చేస్తే కనుక ఇంకా అది అపవిత్రం అయిపోద్ది అనమాట. అదేం దరిద్రం అర్థం కాదు. దళితులు వాటర్ని టచ్ చేస్తే అపవిత్రం అవుతాం ఏంటో, మరి వాళ్ళు మనుషులు కాదని చెప్పేసి అనుకుంటారేమో, నాకైతే తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక పెద్ద మనసు చేసుకొని ఆ అబ్బాయి చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకొని ఉంటే కనుక చాలా బాగుండేది. కానీ ఇది ఒక మంచి జరిగే సందేశం అయితే కాదనమాట. ఒక గ్రామంలో ఉన్నటువంటి దళితుల మొత్తాన్ని కూడా దూరం పెట్టేసి ఏదో చేద్దాం అనుకుంటే అది మంచి జరిగే సందేశం కాదు. మనుషులు అనేవాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకోవాలి తప్ప విడిపోవాలని కోరుకునే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఉండకూడదు.